ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వెబ్సైట్లో. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కొత్తగా ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ చేశారు. దాన్నే కరెక్షన్ విండో అని అంటాం. కరెక్షన్ విండో అంటే ఏంటంటే, మన అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేసాం కదా, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అన్నమాట. అది ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, ఏమేమి చేంజ్ చేసుకోకూడదు, టోటల్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే మనకి హాల్ టికెట్లు ఎప్పుడు వస్తే ఇది కూడా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు, ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ డేట్స్లో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా బై ఆల్రెడీ సబ్మిటెడ్ క్యాండిడేట్స్. మనకి ఈ రోజు నుంచి మే 6వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. ఓన్లీ ఈ డేట్స్లోపే ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హాల్ టికెట్స్ కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కరెక్షన్ చేసుకునే విద్యార్థులు ఇవైతే ఎంటర్ చేయాలి కన్ఫర్మ్గా. చూస్తున్నారు కదా, మనం ఆన్లైన్ అప్లికేషన్ టైంలో పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ అలాగే తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకసారి మనం ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, ఏమేమి చేంజ్ చేసుకోలేమో ఒకసారి చెప్తాను. మనకి ఇక్కడ కరెక్షన్స్ అని ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది అన్నమాట వెబ్సైట్లోనే. ఫస్ట్ ఏమేమి చేంజ్ చేసుకోవచ్చో చెప్తాను. ఇక్కడ కేటగిరీ 2 కెన్ బి చేంజ్డ్ అంటే మనకి ఏమేమి మార్చుకోవచ్చు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అలాగే మదర్ నేమ్, జెండర్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ అండ్ అలాగే లోకల్ ఏరియా ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అలాగే స్టడీ డీటెయిల్స్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ అలాగే స్టడీ డీటెయిల్స్, అడ్రస్ మార్చుకోవచ్చు. మెయిన్గా మైనారిటీ, నాన్ మైనారిటీ ఓన్లీ ఈ డీటెయిల్స్ మటుకే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పైన చూస్తున్నారు కదా, ఇదే కేటగిరీ 1. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కెనాట్ బీ చేంజ్డ్ అంటే ఈ డీటెయిల్స్ అయితే మార్చుకోలేము. ఓన్లీ చూస్తున్నారు కదా, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రఫీ ఏమీ మార్చుకోలేము. ఓన్లీ మనం ఇవే మార్చుకోవచ్చు. ఈ రోజు నుంచి మే 6వ తారీఖు వరకు ఓన్లీ ఈ డీటెయిల్స్ మటుకే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. అండ్ అలాగే కేటగిరీ 1లో ఏమైనా మీ డీటెయిల్స్ కానీ తప్పులు ఉంటే కనుక ఈమెయిల్కి అయితే మెయిల్ చేయాలన్నమాట. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఈమెయిల్కి అయితే మెయిల్ చేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకో ఆప్షన్ కేటగిరీ 1 వాళ్ళకి. కేటగిరీ 2 వాళ్ళకి డైరెక్ట్గా మన వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి. అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.